హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేడియా టెక్ ట్యూటోరియల్స్ తెలుగు. ఎక్సెల్లో జిఎస్టీ ఇన్వాయిస్ చూడండి. ఇక్కడ కస్టమర్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆటోమేటిక్ డీటెయిల్స్ మార్పేటట్టు సెట్ చేసాం. తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ కూడా ఆటోమేటిక్గానే వస్తుంది. తర్వాత డేట్ అది ఇచ్చుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఫిల్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ ఐటమ్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటే ఐటమ్ మారుతూ ఉంటుంది ఆఫ్ కోర్స్. తర్వాత క్వాంటిటీ ఇస్తాం. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఆటోమేటిక్ ఇక్కడ సేల్స్ ఐటమ్స్ లోంచి గ్రాప్ చేసుకునేది. సో ఈ విధంగా ఇన్వాయిస్ అనేది మనం చేసుకుంటే క్యాల్కులేషన్ కూడా అది ఐజిఎస్టీ అయితే ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్సిఎస్టీ అయితే కనుక ఆ రెండింటిలో ఏదైతే దానికి ఆటోమేటిక్గా గ్రాప్ అవుతుంది. తర్వాత రౌండ్ ఆఫ్ అనేది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత టోటల్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ కూడా ఫార్ములా సెట్ చేసినాయి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అనేది మీ అవసరాన్ని బట్టి మీరు ఇచ్చుకోవాలి. తర్వాత ఇక్కడ జ్యూరిస్డిక్షన్ అనేది కూడా మీ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని ఇవ్వాలి. తర్వాత అంతా అయిపోయిన తర్వాత జస్ట్ సబ్మిట్ అని కొట్టగానే చూడండి, ఇక్కడ ఇది మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంటీ అయిపోయింది. ఇది ఇన్వాయిస్ నెంబర్ కూడా మారిపోయింది. ఓకేనా, ఇవి సేల్స్ రిజిస్టర్లోకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ కూడా ఇవ్వండి సేల్స్ రిజిస్టర్లోకి ఎక్స్పోర్ట్ అయినవి. మనం ఒకవేళ ఎక్స్పోర్ట్ అయిన ఇన్వాయిస్ మనం చూడాలి అనుకుంటే కనుక ఓపెన్ పీడిఎఫ్ అంటే ఇదిగోండి పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఓకేనా, సో ఇప్పుడు ఇదంతా కూడా ఈ సెటప్, ఈ ఇన్వాయిస్ ఫార్మాట్ ఇదంతా కూడా మనం ఇప్పుడు తయారు చేసి దీనికి మొత్తం ఫార్ములాస్ అప్లై చేసి చిన్న సైజు సాఫ్ట్వేర్, ఒక మినీ సాఫ్ట్వేర్ తయారు చేద్దాం జిఎస్టీ ఇన్వాయిసింగ్ కోసం. సో ఇదిగోండి టెంప్లెట్. ఇందులోకి స్టేట్ కోడ్, కస్టమర్ డీటెయిల్స్, స్టాక్ ఐటమ్ డీటెయిల్స్, తర్వాత సేల్స్ లిస్ట్ అని చెప్పేసి ఒక షీట్, ఇన్వాయిస్ అని ఒక షీట్ తీసుకున్నాను. సో ఇది ఏంటంటే టైం సేవింగ్ కోసం అని చెప్పేసి ఇవి ముందుగానే నేను తీసుకుని ఉంచానండి. ఇప్పుడు ఫార్మాట్ అంతా కూడా తయారు చేద్దాం రండి. సో ఫార్మాట్ అంతా తయారైందండి. ఇప్పుడు దీంట్లో మనకి గ్రిడ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రిడ్ లైన్స్ కనపడకుండా చేయాలి అంటే కనుక వ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి. వ్యూ ట్యాబ్లో గ్రిడ్ లైన్స్ టిక్ మార్క్ తీసేసేయండి. మీకు ఇలా వైట్ పేజ్ లాగా వచ్చేస్తుంది. గ్రిడ్ లైన్స్ అన్ని పోతే నార్మల్గా వస్తుంది. ఓకేనా, ఈ ఫార్మాట్ అనేది మీరు ఓన్గా కావాలంటే ఓన్గా ట్రై చేసుకోండి, మీ ఓన్ ఫార్మాట్లో చేసుకోండి. నేను మీకు ఈ టెంప్లెట్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ టెంప్లెట్ కావాలంటే ఇందులో ప్రాక్టీస్ చేసుకోండి, మొత్తం ఫార్మాట్ అంతా తయారు చేసుకోకుండా. లేదు ఈ టెంప్లెట్ కాదండి మేము ఓన్గా చేసుకుంటామంటే కూడా మీరు చేసుకోండి.
ఓకేనా. నేను ఇదైతే మాత్రం మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. చూడండి, మీకు ఇంకా ఎంత నీట్ గా కావాలంటే అంత నీట్ గా తయారు చేసుకోవచ్చండి. ఓకే, ఫార్మేట్ అంతా రెడీగా ఉందండి. దానికి మనం సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ మీరు ఒకవేళ సొంతగా టెంప్లెట్ చేసుకునే లెక్కనైతే ఒక విషయాన్ని మర్చిపోకుండా చేయండి. ఈ ఫైల్ ని సేవ్ చేయండి. సేవ్ చేసేటప్పుడు మీరు ఈ పేరు ఏదైనా ఇచ్చుకోండి, మీ ఇష్టం అది. ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అన్న దగ్గర మాత్రం కంపల్సరీగా ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్ వర్క్ బుక్, ఇది కంపల్సరీ అండి. సేవ్ చేసేటప్పుడు ఇది కంపల్సరీ ఇవ్వాలి, చూసుకోండి. సేవ్. సో మ్యాక్రో ఎనేబుల్ ఫార్మాట్ లో సేవ్ చేసిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసరికి దీన్ని ప్రింట్ ఏరియా కూడా సెట్ చేసేసుకోండి. ఒకసారి ఆల్ట్ వి పి, చూడండి ప్రింట్ ఏరియా ఎలా ఉంది. ఓకేనా, దీని ప్రింట్ ఏరియాని సెట్ చేసేసుకోండి, డ్రాగ్ చేసేసుకోండి. ఇట్లాగా పేజ్ కరెక్ట్గా మనకి ఆ A4 సైజులోకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా డ్రాగ్ చేసేసుకోండి. ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, మీకు సైజు ఎక్కడ తేడా ఉంది, లేదు మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని మీకు ప్రివ్యూలో తెలిసిపోతుంది కదా. సో కొంచెం ఎక్కువ లెంగ్త్ మనం వాడచ్చు. ఇంకా కావాలంటే ఐటమ్స్ యాడ్ చేసుకోండి. నేను 10 వరకు యాడ్ చేశాను, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. సో కొంచెం అన్నీ కూడా కాలం హైట్లు పెంచుకుంటే చూస్తానికి కూడా అపియరెన్స్ నీట్గా ఉంటుంది కదా. కాలం హైట్లు పెంచుకున్నాను, ఇక్కడ కూడా కాలం హైట్ పెంచుకున్నాను. ఓకేనండి. సో ఇప్పుడు మనం అసలైన వర్క్లోకి వెళ్దామండి. సో ఇది వచ్చి చివరకు ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ప్రివ్యూ చూడండి. సో బార్డర్ పోయిందా, నో ఇష్యూ, బార్డర్. ఇప్పుడు ప్రివ్యూ చూడండి. సో పేజ్ కరెక్ట్గా సరిపోయింది కదా. సో ఈ విధంగా చూసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్లో స్టార్ట్ చేద్దాం. నాకు ఇలాగా నార్మల్ వ్యూలోకి వచ్చేయాలంటే ఆల్ట్ వి ఎన్, నార్మల్ వ్యూలోకి వచ్చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకి పార్టీ నేమ్ దగ్గర పార్టీ నేమ్ రావాలి కదా. ఇక్కడ లిస్ట్ తయారు చేసుకోవాలండి. లిస్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంటే మనం అక్కడ ఐటమ్స్ అనేవి మనం కస్టమర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ వస్తాం. లిస్ట్ కోసం చూడండి, డేటాలో డేటా వ్యాలిడేషన్, ఇందులో డేటా వ్యాలిడేషన్. ఇక్కడ లిస్ట్ తీసుకోండి. ఇక్కడ సోర్స్ దగ్గర క్లిక్ చేసి కస్టమర్ డీటెయిల్స్లోకి వెళ్ళి కస్టమర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి, ఇది 16 వరకే ఉంది. నేను దీన్ని 10,000 చేస్తున్నాను. ఫ్యూచర్లో మనం యాడ్ చేసుకుంటే ఆ రికార్డు కూడా మనకి ఇందులో లిస్ట్లో కనపడాలి కాబట్టి లిస్ట్ వచ్చేసింది. ఓకేనా. సో ఏదో ఒక కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు అడ్రస్ లైన్ 1 కావాలి నాకు. దీనికోసం ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్ వాల్యూ వచ్చేసరికి పార్టీ నేమ్, కామా లుకప్ యారే వచ్చేసరికి కస్టమర్ డీటెయిల్స్లో ఇదే లుకప్ యారే. ఇది కూడా చూడండి, ఫస్ట్ దీన్ని ఫ్రీజ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఫ్రీజ్ చేయడం మర్చిపోకుండా చేయండి, ఫ్రీజ్ చేయాలి కంపల్సరీగా. లుకప్ వాల్యూ వచ్చేసరికి పార్టీ నేమ్, ఫ్రీజ్ చేయడానికి F4 ప్రెస్ చేయాలి, కమా లుకప్ యారే వచ్చేసరికి కస్టమర్ నేమ్. ఓకే, ఇది కూడా ఫ్రీజ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఫ్రీజ్ చేసిన తర్వాత నాకు ఫ్యూచర్లో యాడ్ చేసినవి కూడా కనపడాలి కాబట్టి నేను అప్ టు 10,000 వరకు పెడుతున్నాను, కామా లుకప్ యారే వచ్చేసరికి అడ్రస్ లైన్ 1. ఓకేనా, అడ్రస్ లైన్ 1 ఇది కూడా నేను ఫ్రీజ్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత 10,000 చేస్తున్నాను దీన్ని కూడా. ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్ అడ్రస్ లైన్ 2 ఎక్కడ ఉంది, సిలో ఉంది. తర్వాత డి వాల్యూ, తర్వాత ఈ వాల్యూ, తర్వాత ఎఫ్ వాల్యూ, లాస్ట్కి హెచ్ వాల్యూ మనకి ఇక్కడ వరుసగా రావాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు దీన్ని బిని సి చేయండి, సింపుల్గా అయిపోతుంది. సిని డి చేయండి, తర్వాత జిఎస్ నెంబర్ వచ్చేసరికి ఎఫ్లో ఉంది. స్టేట్ కోడ్ వచ్చేసరికి హెచ్లో ఉంది. సో ఇన్వాయిస్ నెంబర్ నేనేమి ఇవ్వట్లేదండి. ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసరికి నాకు ఇది ఫార్ములా
ఫార్ములా రాస్తాను, అంటే ఆటోమేటిక్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చే విధంగా నేను ఫార్ములా రాస్తాను. తర్వాత వచ్చేసరికి ఇన్వాయిస్ డేట్. ఇన్వాయిస్ డేట్ వచ్చేసరికి ఈ రోజు డేటే కావాలనుకోండి, నాకు ఈ రోజు డేట్ కావాలంటే టుడే అని ఇస్తాను, ఈ రోజు డేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. లేదండి నేను మాన్యువల్గా ఇచ్చుకుంటాను అంటే కనుక మాన్యువల్గా ఇచ్చుకోండి, మీ ఇష్టం. అది అలైన్మెంట్స్ లెఫ్ట్కే పెడుతున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి టర్మ్స్ 15 days 20 days అలా ఇస్తాం కదా. సో నాకు చూడండి ఇక్కడ 15 అని కొట్టగానే పక్కన డేస్ అని రావాలండి అంటే కనుక ఇక్కడ ఫార్మాట్ దగ్గరికి రండి, మోర్ నంబర్ ఫార్మాట్స్ దగ్గర రండి. ఇక్కడ కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి, జనరల్ తీసేసి ఇక్కడ 0 లేదా హ్యాష్ కూడా కొట్టొచ్చు, డబల్ కోట్స్ ఇవ్వండి, స్పేస్, ఇక్కడ డేస్ అని టైప్ చేయండి, డబల్ కోట్స్ క్లోజ్ చేసేయండి, ఓకే చేయండి. చూడండి మీరు ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ పక్కన డేస్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత డ్యూ డేస్ వచ్చేసరికి ఇన్వాయిస్ డేట్ ప్లస్ డేస్ కలిపితే వచ్చేది డ్యూ డేస్. లేదండి నాకు బిల్ చేసిన డే నుంచే లెక్క డ్యూ డేట్ అనుకుంటే కనుక -1 చేయండి, ఆటోమేటిక్గా మీకు డ్యూ డేస్ అనేది క్యాల్కులేషన్ వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ ఇన్వాయిస్ డేట్తో సహా. తర్వాత ఇక్కడ ఐటమ్ లిస్ట్ రావాలి, నాకు ఐటమ్స్ వచ్చేసరికి లిస్ట్లా రావాలి. ఆ లిస్ట్ నుంచి నేను సెలెక్ట్ చేసుకోవాలంటే కనుక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటాలోకి రండి, డేటాలో డేటా వ్యాలిడేషన్ లిస్ట్ సోర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ ఐటమ్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. ఏదైతే మీకు లిస్ట్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్యూచర్లో యాడ్ చేస్తే కూడా కావాలి అంటే నేను 10,000 కింద మార్చుకుంటున్నాను. సో లిస్ట్ వచ్చేసింది చూడండి, లిస్ట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు టైప్ కూడా చేసుకోవచ్చు అండి. ఇదిగోండి టైప్ చేసుకుని జస్ట్ మీకు ఏదైతే సార్ట్అవుట్ అవుతుంది కదా, జస్ట్ ట్యాప్ కొట్టినా సరే ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ రావాలండి. నాకు హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చి అన్ని ఎక్కడ ఉన్నాయంటే స్టాక్ డీటెయిల్స్లో ఉన్నాయి. హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చి సిలో ఉంది, తర్వాత జిఎస్టీ పర్సెంటేజ్ వచ్చి డిలో ఉంది, సేల్ ప్రైస్ వచ్చేసరికి జీలో ఉంది. ఇవన్నీ కూడా నాకు ఇక్కడ రావాల్సి ఉంది. చూడండి =, ఎక్స్ లుకప్ వాల్యూ ఏంటి అంటే ఐటమ్ నేమే, తర్వాత లుకప్ యారే వచ్చేసరికి స్టాక్ ఐటెంలోకి వచ్చి ఇది లుకప్ యారే. దీన్ని ఫ్రీజ్ చేసేసి వాల్యూని 10,000 కింద మార్చేస్తున్నాను. నేను ప్రతిదీ కూడా 10,000 కింద మారుస్తానంటే మీకు కావాల్సిన వాల్యూ మీరు ఇచ్చుకోండి, కామా. తర్వాత రిటర్న్ యారే వచ్చేసరికి హెచ్ఎస్ఎన్ కోడ్, ఇది కూడా ఫ్రీజ్ చేసేస్తున్నాను, 10,000 ఇస్తున్నాను, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. హెచ్ఎస్ఎన్ కోడ్ వచ్చేసింది ఇక్కడికి. ఇది మీరు ఒక సెంట్రల్ అలైన్మెంట్ కావాలంటే సెంట్రల్ పెట్టుకోండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఈ ఫార్ములాని మిగతా అన్ని చోట్ల పేస్ట్ అయ్యేటట్టుగా చేస్తున్నాను. పేస్ట్ స్పెషల్ వాడుతున్నాను, పేస్ట్ స్పెషల్లోకి వెళ్ళి ఫార్ములాస్, ఓకే. చూడండి ఈ లేని వాల్యూస్ ఏమి లేని దగ్గర ఇలా జీరోస్ వస్తుంది కదా, ఇక్కడ ఏమీ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. నాకు ఇలా 0 రాకూడదండి, ఎంటీగా కనపడాలి అంటే కనుక ఇక్కడ సింపుల్గా దీనికి ఇఫ్ యాడ్ చేయండి. చూడండి దీనికి ఇఫ్ యాడ్ చేద్దాం. =, ముందు కర్సర్ పెట్టేసి ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ C20 అంటే ఐటమే, ఐటమ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఎంటీ ఉందనుకోండి, మనకి పక్కన ఉండే హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా ఎంటీగా కావాలి. సో =, ఎంటీ, దెన్ ఇది కూడా డబుల్ కోట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే అది జస్ట్ బ్లాంక్ అని అర్థం అండి. సో అయిపోయింది, మనం ఈ ఫార్ములాని క్లోజ్ చేసేద్దాం, బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు ఈ ఫార్ములాని సేమ్ మళ్ళీ పేస్ట్ స్పెషల్ చేద్దాం. సో నాకు ఇప్పుడు ఇది ఎంటర్ చేస్తున్న వరకు బాగానే ఉందండి. ఇది ఎంటర్ చేస్తూ ఉన్నప్పుడే నాకు బార్డర్స్ కూడా రావాలి ఆటోమేటిక్గా. సో దానికోసం చూడండి మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బార్డర్స్ కావాలి అంటే ఇక్కడ వరకు, లాస్ట్ దానికి వదిలేసాను ఎందుకంటే లాస్ట్ దానికి ఆల్రెడీ బార్డర్ ఉంది. సో 9th వరకే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి కండిషనల్ ఫార్మాట్లోకి రండి, తర్వాత న్యూ రూల్, ఇందులో యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదిగోండి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ రో తీసుకున్నాను, ఫస్ట్ రో తీసుకున్న తర్వాత ఫ్రీజ్ అవ్వకూడదు కాబట్టి నేను డాలర్ తీసాను, దానికి ఫార్మాట్ బాటమ్, ఇదిగోండి బాటమ్ బార్డర్ తీసుకున్నాను, ఓకే, జస్ట్ ఓకే అనండి. చూడండి మొత్తానికి బార్డర్ వచ్చేసింది ఏంటండి అంటే
ఇక్కడ మనం యాక్చువల్గా సీరియల్ నెంబర్ అనేది ముందే ఇచ్చేసాం. సీరియల్ నెంబర్ కూడా నాకు ఆటోమేటిక్గా రావాలండి. బార్డర్ ఎప్పుడైతే సీరియల్ నెంబర్ తీసిన బార్డర్లో పోయి నాకు సీరియల్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా రావాలండి అంటే దానికి కూడా చేద్దాం చూడండి. ఫస్ట్ నెంబర్ వరకు మాన్యువల్గా ఉంచుతున్నాను, తర్వాత ఫార్ములా పెట్టేస్తున్నాను. ఇఫ్ డిస్క్రిప్షన్ ఐటమ్, ఇదిగోండి ఈ సెల్ తీసుకుంటున్నాను. ఆ సెల్ ఎంటీగా ఉంటే కనుక ఇక్కడ ఇది కూడా ఎంటీగా ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అంటే కొటేషన్ ఓపెన్ క్లోజ్, ఇది కూడా బ్లాంక్. అదర్వైజ్ పైన ఉన్న నెంబర్కి +1 కలపాలి అంతే. ఇప్పుడు ఈ ఫార్ములాని ఈ మొత్తానికి అప్లై చేసేద్దాం. ఫార్ములా ఓకే, ఇంకోటి ఫార్ములా ఉంది బట్ మనకి కనిపించదు. ఇప్పుడు ఐటమ్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది, హెచ్ఎస్ఎన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు జిఎస్టీ పర్సెంటేజ్ కూడా ఇక్కడికి వచ్చేటట్టు ఈ ఫార్ములాని కాపీ చేసేసుకుందాం మనం. మనకి ఇక్కడ రైట్కి జరుగుతున్నప్పుడు కాలమ్ జరగకూడదు కాబట్టి కాలమ్ని మనం ఫ్రీజ్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి జిఎస్టీ రేట్ ఏ కాలంలో ఉందండి? డిలో ఉంది. సో డి కింద మార్చేద్దాం దాన్ని. పర్సంటేజ్ అనేది ఒరిజినల్ వాల్యూగా చూస్తే ఇలాగే ఉంటుందండి. పర్సంటేజ్ ఫార్మాట్లో మారుస్తుందండి. ఇదిగోండి పర్సంటేజ్ సింబల్ క్లిక్ చేయండి, పర్సంటేజ్ ఫార్మాట్లో మారిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి క్వాంటిటీ మాన్యువల్గా ఇవ్వాలి మనం, ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇదే ఇంక్లూడింగ్ ట్యాక్స్ రేట్ అవుతుందండి. సో ఎక్కడ ఉంది? జీలో ఉంది. సో జీలో ఉన్నది మనకి ఇక్కడ రావాలి. ఈ ఫార్ములాస్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ జీ కింద మార్చేద్దాం దీన్ని. సో ఫార్ములాని ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రేట్ రావాలి. సో ముందర రౌండ్ ఆఫ్ కూడా చేస్తుంది, ఎందుకంటే డెసిమల్స్ మనకి ఎక్కువ రాకూడదు కాబట్టి. రౌండ్ ఆఫ్ దిస్ నంబర్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే దాన్ని +1 కలపాలి కదా. పర్సంటేజ్ తీసుకున్నాను, +1 బ్రాకెట్ క్లోజ్ కామా. ఎన్ని డెసిమల్స్ కావాలి? నాకు 2 డెసిమల్స్ వరకు చాలు. ఇది కూడా నాకు ఈ ఫార్మాట్లోనే కావాలి. సో కాపీ చేశాను ఇదంతా కూడా. చూడండి ఇక్కడ ఫార్ములా అప్లై చేసేసరికి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది కదా. దీనికి ఇంకో ఫంక్షన్ రాద్దాం. ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, తర్వాత ఎండ్ బటన్ నొక్కితే చివరికి వచ్చేసింది కర్సర్, ఇక్కడ కామా. ఎర్రర్ వస్తే ఏం చేయాలి? బ్లాంక్ చూపించాలి అంతే, డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్ అంతే. సో ఇవన్నీ కూడా అకౌంటింగ్ ఫార్మాట్లోకి మార్చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి డిస్కౌంట్ మాన్యువల్గా ఇస్తాము కాబట్టి దాని ఇంట్లో ఫార్ములా ఏమి ఉండదు, జస్ట్ ఇది పర్సంటేజ్ ఫార్మాట్లోకి మార్చండి అంతే. ఇవ్వండి పర్సంటేజ్ ఫార్మాట్లోకి మార్చాను. ఇది మాత్రం అమౌంట్స్లోనే ఉండాలి. ఇప్పుడు నాకు ఇక్కడ క్వాంటిటీ ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ అమౌంట్ రావాలి కదా. క్వాంటిటీ వచ్చేసరికి నేను 1 2 అట్లా ఇస్తున్నాను. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఒక 1 అని ఇచ్చాను. క్వాంటిటీకి కూడా ఎంత కాలం వద్దు అనుకుంటే మీరు తగ్గించుకోవచ్చు. క్వాంటిటీకి షార్ట్ ఫామ్లో QTY అని పెట్టుకోవచ్చు, QTY. సో ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ ఇంటూ రేట్స్. ఇది కామన్గా మనకి క్యాల్కులేషన్ మనం రెగ్యులర్గా చేసేది. సో దీంట్లో నాకు డిస్కౌంట్ కూడా తీసేయాలి కదా. డిస్కౌంట్ తీసేయాలి కాబట్టి మైనస్ క్వాంటిటీ ఇంటూ రేట్ ఇంటూ పర్సంటేజ్. ఓకే, మైనస్ మళ్ళీ ఒకవేళ వాల్యూ కూడా ఉంటే వాల్యూ కూడా మైనస్ చేయాలి ఇట్లాగా. సో నాకు ఈ క్యాల్కులేషన్ అప్పుడు నాకు డెసిమల్స్ పెరగకుండా ఉండటం కోసం రౌండ్ ఆఫ్ వాడుతున్నాను. సో మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వస్తే ఏం చేయమని చెప్పాను? ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, చివరికి వచ్చేసి కామా బ్లాంక్. ఇక్కడికి మనం ఇన్వాయిస్ ఫార్మాట్ వరకు లోపల ఇక్కడ వరకు అయిపోయిందండి. ఇంకో కొత్త ఐటమ్ ఏది తీసుకున్నా కానీ ఆటోమేటిక్గా మీకు క్యాల్కులేషన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి.
క్వాంటిటీ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చేసరికి ఇది ఈజ్ ఈక్వల్ టు సమ్, ఆల్ట్ ఈక్వల్ టు కొడితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి వీటిల్లో దేనికి రావాలి, అది ఆటోమేటిక్గా రావాలి అంటే ముందు అసలు మనం ట్యాక్స్ క్యాల్కులేషన్ తీసుకోవాలి. ఈ పక్కన ఎక్కడైనా సరే ఎంటీ ప్లేస్లో దీని ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎలా వస్తుందండి, మనకి ట్యాక్స్ డిఫరెన్స్ ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ, ఓకేనా, ఎలాగైనా చేయొచ్చు. సో సేమ్ ఇష్యూ, మళ్ళీ ఎర్రర్ వచ్చింది కదా, వాల్యూ ఏం లేకపోతే అలా వస్తుంది. దీనికి ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్, ఎండ్ బటన్ నొక్కాను, కామా, డబుల్ కోట్స్ ఓపెన్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్, అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం టోటల్ చేయండి. ట్యాక్స్ మొత్తం ఇది, ఈ ట్యాక్స్ మొత్తాన్ని ఐజిఎస్టీలో కానీ లేదా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీలో కానీ వచ్చేటట్టు చేయాలి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, ఏంటి ఇక్కడ లాజిక్ అంటే ఇది ఐజిఎస్టీ ఎప్పుడు రావాలి, విత్ ఇన్ స్టేట్ అయితే కనుక సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రావాలి, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే కనుక ఐజిఎస్టీ రావాలి. ఇప్పుడు మనం ఉన్నది ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్. మీరు ఒకవేళ వేరే స్టేట్ వాళ్ళు అయితే కనుక మీరు దీనికి రివర్స్లో రాసుకోవాలి లాజిక్ని, ఓకేనండి. సో ఐజిఎస్టీ ఇది, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఉంది కదా ఈ సెల్ని రెఫరెన్స్గా తీసుకుంటున్నాను, అంటే D15 ఈజ్ నాట్ ఈక్వల్ టు 37 ఆంధ్రప్రదేశ్. ఇది కొంచెం స్పెల్లింగ్ జాగ్రత్త చూసి కొట్టుకోండి. నాట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఈ వాల్యూని తీసేసుకో, అదర్వైజ్ బ్లాంక్ ఏం చూపించదు, బ్లాంక్గా ఉంచుదాన్ని అని, ఓకేనండి. ప్రస్తుతానికి ఇది ఇక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక్కడ బ్లాంక్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫార్ములాని యాస్టీస్గా కాపీ చేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఇటువైపు దాన్ని అటువైపు మార్చండి. ఈ M13 తీసేసి బ్లాంక్ ముందు ఉంచండి, తర్వాత M30 ఇక్కడ ఉంచండి, ఓకేనా, వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని డివైడెడ్ బై 2 చేయండి, డివైడెడ్ బై 2. సో ఈ డివైడెడ్ 2 చేసినప్పుడు మనకి డెసిమల్స్ పెరగకూడదు కాబట్టి రౌండ్, యాస్టీస్కి ఇదే ఫార్ములా నాకు కింద ఎస్సీఎస్టీ కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టేట్ మార్చుతాం, ఇక్కడ మీరు ఏదో ఒకటి పార్టీ పేరు మార్చండి. ఇక్కడ గోవా వచ్చింది, ఇక్కడ ఐజిఎస్టీకి వచ్చేసింది, సిజిఎస్టీ, ఎస్సీఎస్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ ఎలాగండి అంటే ఇక్కడ టోటల్ చూడండి ఎంత వచ్చింది, 0.99 అలాగ వచ్చింది కదా. సో అంటే ఒకటి కలిపితే 0.01 కలిపితే మనకి టోటల్ రౌండ్ ఫిగర్ వచ్చేస్తుంది. దీనికి ముందు టోటల్ చేసేద్దాం, ఈ రెండింటి టోటల్ చేద్దాం, మైనస్ అగైన్ సేమ్ ఫార్ములా రిపీట్ చేద్దాం, సమ్ ఆఫ్, ఏమైందండి మనకి దీనివల్ల యూజ్ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేసిన సమ్ని రౌండ్ ఆఫ్ చేసేద్దాం, ఫస్ట్ చేసిన సమ్ని రౌండ్ ఆఫ్ చేద్దాం. ఇదిగోండి ఈ సమ్ ఉంది కదా, ఈ సమ్ వరకు రౌండ్లో పెట్టేద్దాం, సమ్ రౌండ్ కామా 0 డెసిమల్స్ ఎన్ని కావాలంటే 0 డెసిమల్స్ కావాలి నాకు, మైనస్, ఇదిగోండి టోటల్ చేస్తే రౌండ్ ఫిగర్ వచ్చేసింది. సో ఇన్వాయిస్ మొత్తం కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి ఇన్వాయిస్ నంబర్ రాలేదు, ఇంకా ఇన్వాయిస్ నంబర్ కూడా చేయాల్సి ఉంది. ఇన్వాయిస్ నంబర్ కోసం ఇన్వాయిస్ నంబర్ వచ్చేసరికి నాకు ఇక్కడ నుంచి తీసుకోవాలండి, JDR-1. నేను ఈ ఫార్మాట్ పెడుతున్నాను, JDR-1 అని నేను పెడుతున్నాను. మీరు మీ పేరు మీరు పెట్టుకోండి, JDR పెట్టుకుంటారో లేకపోతే ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం. ఇప్పుడు ఇందులోంచి నాకు ఇన్వాయిస్ నెంబర్ అక్కడ తీసుకోవాలి, దీనికి ఫార్ములా ఇస్తున్నాను చూడండి. అన్ని ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేయలేనండి, ఎందుకంటే నాకు టైం లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. ఎవరికైనా ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్కి ఇంకొక వీడియో చేస్తాను. చూడండి, లుకప్ 1, డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోండి.
నాట్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అంటే నాట్ ఈక్వల్ టు అని వస్తుంది. బ్లాంక్ అయితే కామా మళ్ళీ సేమ్ ఇదే సార్ మొత్తం కాలం సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు ఇందులోకి వచ్చి ఇంకొక నెంబరు యాడ్ చేస్తున్నాను ఊరికి JDR2 ఇదిగోండి ఆటోమేటిక్గా 2 వచ్చేస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ నెంబర్ ఆటోమేటిక్గా రావాలి కదండి. నెంబర్ కూడా మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకో యూజ్ ఏముంది అనుకుంటే అది వాస్తవమే, అది కూడా ఆటోమేటిక్గానే వచ్చేసేట్టు చేద్దాం మనం. ఓకేనా. సో ఇన్వాయిస్ నెంబర్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓవరాల్ ఇన్వాయిస్ అయితే అయిపోయింది. ఒకసారి పర్సంటేజ్ ఇచ్చి చూద్దామా. 5%. సో తగ్గింది కదా డిస్కౌంట్ ఆటోమేటిక్గా. ఇక్కడ 200 అని ఇస్తున్నాను, 200 రూపీస్ తగ్గుతుంది. ఇక్కడ 1% ఇస్తున్నాను, 100 రూపీస్. సో ఇట్లా డిస్కౌంట్ ఏదైనా ఇవ్వాలంటే కూడా మీరు డిస్కౌంట్స్ ఇచ్చుకోవచ్చు. సో చూడండి ఒకసారి ప్రింట్ ప్రివ్యూ చూసుకోండి. ఓకే బాగుంది. ఈ ఇన్వాయిస్ నెంబర్ నాకు ఆటోమేటిక్గా పెరుగుతూ రావాలి. దీనికోసం ఫార్ములా రాద్దాం చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ C2 అంటే పార్టీ నేము. చూడండి పై సెల్ ఖాళీగా ఉంటే కింద ఇది ఎంటీగా ఉండాలి. పై సెల్లో కనుక ఏదైనా డేటా ఉంటే ఇక్కడ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే పైది ఫిల్ అయిపోయిందంటే అర్థం ఏంటి, ఇంకో నెక్స్ట్ ఇన్వాయిస్ కోసం రెడీ అయ్యామనే కదా. సో దానికోసం పై సెల్ రిఫరెన్స్గా తీసుకుంటున్నాను నేను. C2 ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్లాంక్ అయితే ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి కామా ఇఫ్ ఎర్రర్ వచ్చింది కంపల్సరీగా, అందుకోసం ఇఫ్ ఎర్రర్ వాడుతున్నాను. బ్రాకెట్ JDR డబుల్ కోట్స్లో మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారు JDR అని నేను ఇస్తున్నాను, మీరు ఏది ఇవ్వాలనుకుంటున్నారో అదే ఇవ్వండి. డబుల్ కోట్స్ క్లోజ్. ముందు ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నానో ఆ టెక్స్ట్. ఇన్ కేస్ ఒకవేళ మీరు మామూలు నెంబర్ వరకు ఇస్తే చాలండి, నాకు ఇదంతా ఎక్స్టెన్షన్ అవసరం లేదు అనుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోతుందండి. 1 దాని పై నెంబర్కి 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, అంతే సింపుల్. చాలా సింపుల్గా అయిపోతుంది, మీకు కష్టం కూడా ఉండదు. ఇదేంటంటే ఎక్స్టెన్షన్ ఇవ్వబట్టి దానివల్ల ఈ ఫార్ములా అంతా రాయాల్సి వస్తుంది. చూడండి @mid of A2 అందులోంచి ఫైండ్ చేయాల్సింది ఏంటంటే హైఫన్ ఫైండ్ చేసి ఆ హైఫన్ పక్కన ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేయమని చెప్పడం కోసం ఇదంతా. ఫైండ్ హైఫన్ ఎందులో ఉంది A2లో ఉంది. బ్రాకెట్ క్లోజ్ చేసి దానికి +1 కలుపు ఆ పక్కన ఉన్న దానికి అని. లెంగ్త్ ఆఫ్ A2 బ్రాకెట్ క్లోజ్ బ్లాంక్ బ్రాకెట్ క్లోజ్ బ్లాంక్ బ్రాకెట్ క్లోజ్. సో ఇలా ఎంటీగా వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఏదన్నా పార్టీ నేమ్ వస్తే ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది అనమాట నంబర్. సో నెంబర్ 1 రావాలి కదా, ప్లస్ అవ్వాలి, +1. ఎస్. సో ఫార్ములా ఇదండి. +1 ఇక్కడ కలపాలి. Ctrl G ప్రెస్ చేసి A10,000 షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను. కాపీ పేస్ట్ చేశాను ఇదంతా కూడా. ఇప్పుడు ఇక్కడ యాడ్ అవుతా ఉంటుంది ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా సేల్స్ రిజిస్టర్లోకి వెళ్ళడానికి ఎవ్రీ టైం మనం కాపీ పేస్ట్ చేయలేం కాబట్టి దీనికి ఏం చేయాలో చెప్తాను. చూడండి ముందు అక్కడికి వెళ్ళాల్సిన డీటెయిల్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికార్డ్ మ్యాక్రో అనండి. రికార్డ్ మ్యాక్రోకి మీ ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోండి. నేనైతే సేల్స్ రిజిస్టర్ అని ఇస్తున్నా, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. సేల్స్ రిజిస్టర్ అని ఇచ్చాను. ఓకే. ఇక్కడ నుంచి మీకు రికార్డింగ్ స్టార్ట్ అయిందండి. దీన్ని ఏదైతే డీటెయిల్స్ సెలెక్ట్ చేశారో వీటిని కాపీ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి రండి. ఇందులో ఫస్ట్ మీరు ఈ రికార్డింగ్ మ్యాక్ని స్టార్ట్ చేయడానికి ముందే మీ కర్సర్ ఇక్కడ ఉండాలండి. ఎక్కడి నుంచి అయితే బిగిన్ అవుతుందో అక్కడ ఉండాలి. ఇక్కడ కంట్రోల్ పట్టుకుని రైట్ యారో నొక్కండి, తర్వాత కంట్రోల్ పట్టుకుని డౌన్ యారో నొక్కండి, తర్వాత లెఫ్ట్ యారో ప్రెస్ చేసుకుంటూ బి కాలంలోకి రండి. బి కాలంలోంచి మళ్ళీ కంట్రోల్ పట్టుకుని అప్ యారో నొక్కండి. సో ఇప్పుడు ఇన్వాయిస్ డేట్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ యూజ్ రిలేటివ్ రిఫరెన్సెస్ క్లిక్ చేసి పెట్టి ఒకసారి
తర్వాత డౌన్ యారో ప్రెస్ చేయండి. ఆ తర్వాత దీన్ని ఆపేసేయండి. పేస్ట్ స్పెషల్ వాల్యూస్ ట్రాన్స్పోజ్. ఓకే, ఇది ఆటోమేటిక్గా పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ కూడా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇన్వాయిస్లోకి వచ్చేసేయండి. ఇన్వాయిస్లోకి వచ్చేసి ఏవైతే మనం మాన్యువల్గా ఎంటర్ చేసే వాల్యూస్ ఉంటాయో అవన్నీ తీసేసేయండి. కర్సర్ వచ్చేసి ఇక్కడ ఉండాలి, నాకు అక్కడ వెయిట్ చేయాలి వచ్చి. సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టాప్ రికార్డింగ్ కొట్టేసేయండి. ఇప్పుడు ఆ మ్యాక్రోని వాడుకోవాలి అంటే ఫస్ట్ ఒక బటన్ ఇన్సర్ట్లోకి వెళ్ళి ఒక బటన్ తీసుకోండి. ఇదిగోండి ఒక బటన్ తీసుకున్నాను. దీనికి ఆటోమేటిక్ డ్రాగ్ చేయగానే మ్యాక్రో అడుగుతుంది. నేను సేల్స్ రిజిస్టర్ అనే మ్యాక్రో తీసుకున్నాను, ఓకే అన్నాను. ఇప్పుడు దీనికి ఏదో ఒక పేరు పెట్టండి. సో సబ్మిట్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్వైస్ చేద్దాం. సో చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. ఒకసారి సేల్స్ లిస్ట్లోకి వచ్చి చూడండి, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఇంకో ఇన్వాయిస్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్. సో ఈ విధంగా మనకి సేల్స్ రిజిస్టర్ అయితే ఎప్పటికప్పుడు ఇలా అప్డేట్ అవుతూ వస్తుందండి. సో ఇప్పుడు ఇది పీడిఎఫ్గా కన్వర్ట్ అవ్వాలండి. నాకు ఎక్స్పోర్ట్ అవుతుంది, రిజిస్టర్ వరకు బాగానే ఉంది. ఇది పీడిఎఫ్గా రావాలి అంటే కనుక దీనికోసం ఏం చేస్తాము అంటే, సో డెవలప్లోకి రండి. అంటే మరి దానికోసం సపరేట్ బటన్ ఇవన్నీ కాకుండా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకని అంటే సపరేట్ బటన్ పెట్టుకుంటే ఒక్కోసారి మనం మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక సేల్స్ రిజిస్టర్కి ఎక్స్పోర్ట్ చేయడం మర్చిపోయిన ప్రాబ్లమే, లేదు పీడిఎఫ్ చేయడం మర్చిపోయిన ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఒక సబ్మిట్ కొట్టగానే అటు పీడిఎఫ్కి వెళ్ళిపోవాలి, ఇటు నాకు సేల్స్ రిజిస్టర్కి వెళ్ళిపోవాలి అంటే కనుక బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రెండింటిని ఒకే దాంట్లో పెట్టడం. సో చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మ్యాక్రో అనేది మనం రికార్డ్ చేసి దీనికి అసైన్ చేసాం. ఆ మ్యాక్రోస్ మనం ఎడిట్ చేయాలి అంటే ఇదిగోండి మ్యాక్రోస్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా ఈ మ్యాక్రో, దీన్ని ఎడిట్ అనండి. ఎడిట్ అంటే ఇలా ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇందులోనే మనం పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ కూడా రాసేద్దాం. ఈ పైన గ్యాప్ తీసుకోండి. సో ఈ VBA ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదిగోండి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఒకటి మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన విషయం చెప్తాను చూడండి. ఇదిగోండి మొదట మన ఇన్వాయిస్ ఏ సెల్లో ఉందనేది చూసుకోండి. ఇన్వాయిస్ K9లో ఉంది. ఇక్కడ సెల్ రిఫరెన్స్ ఏముందండి, ఇన్వాయిస్ రేంజ్ అన్న దగ్గర K8 అని ఉంది, K9 కింద మార్చుకోండి. తర్వాత ఇన్వాయిస్ నేమ్ వచ్చేసరికి ఎక్కడ ఉందండి, D9లో ఉంది, D9 కింద మార్చుకోండి దీన్ని. సో రిఫరెన్సెస్ అనేది కంపల్సరీ చూసుకోండి. సో తర్వాత నాకు D డ్రైవ్లో ఇన్వాయిసెస్ అనే ఫోల్డర్ నేను క్రియేట్ చేసుకున్నాను ఆల్రెడీ. అందులోకి ఇది ఎక్స్పోర్ట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. ఒక ఫోల్డర్ ఏదైనా క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం. అది మీరు పాత్ ఇలాగా ఇక్కడ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాత్ ఇక్కడ తెచ్చి కాపీ చేసుకోవాలి. ఓకేనా, ఇన్వాయిస్ నేమ్ సంథింగ్. సో చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఒకసారి ఏదైనా ఇన్వాయిస్ చేద్దాం చూడండి. సో చేసిన తర్వాత జస్ట్ సబ్మిట్ కొట్టండి. సో సేల్స్ రిజిస్టర్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం పీడిఎఫ్ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయి ఉంటే చూద్దాం. ఇదిగోండి పీడిఎఫ్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ పీడిఎఫ్ నాకు ఇక్కడ లింక్ లాగా వచ్చి లింక్ క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యేటట్టు కావాలి నాకు. సో దానికోసం చూడండి, సింపుల్ ఫార్ములా రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు హైపర్ లింక్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇందులో డబుల్ కోట్స్లో ఫైల్ :/ ఫార్వర్డ్ స్లాష్ అంటాం దీన్ని, / డబుల్ కోట్స్ క్లోజ్ అండ్ మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఆ పాత్ ఏదైతే ఉందో ఆ పాత్ ఇవ్వాలి. మనం ఎక్కడ ఇన్వాయిసెస్ స్టోర్ చేస్తున్నాము, D:/ ఇన్వాయిసెస్లో కదా మనం సేవ్ చేస్తుంది. అఫ్కోర్స్ మీరు కాపీ చేసుకుని ఉంటే సింపుల్ కాపీ పేస్ట్ చేసేయండి. ఆ పాత్ ఇవ్వాలి. పాత్ తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఇవ్వాలి. ఇచ్చి A2 అంటే A2లో ఉన్నదాన్ని కాన్కాటినేట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డబుల్ కోట్స్లో మధ్యలో _ కావాలి కాబట్టి _ మనం ఇందాక పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇచ్చాము అలా రావాలని. సో అదే యాస్టీస్కి ఇక్కడ మనం ఇస్తున్నాం అనమాట. C2 కస్టమర్ నేమ్ ఎక్కడ ఉంది, C2లో ఉంది. C2
ఇది జాగ్రత్తగా చూస్ చేయండి. ఎక్స్టెన్షన్ ఏముంటుందండి, .pdf కదా, .pdf కామా. సో ఫ్రెండ్లీ నేమ్ అంటుందండి. ఫ్రెండ్లీ నేమ్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఒక లింక్ లాగా వస్తుంది. సో ఆ లింక్ లాగా వస్తాం వల్ల మనకి చూడడానికి అంత బాగోదు. కాబట్టి జస్ట్ నేను డబుల్ కోట్స్లో ఓపెన్ PDF అని పెడుతున్నాను, డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కాపీ చేసి మొత్తం 10,000 రోస్కి నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను. Ctrl+G. ఏ కాలంలో ఉన్నామండి మనం, I కాలంలో ఉన్నాం. I 10,000 పేస్ట్ చేశాను. సో చూడండి ఇక్కడ వాల్యూ లేకపోయినా కానీ హైపర్ లింక్ ఉంది. చూస్తానికి ఇంత నీట్గా లేదు కదా. సో అందుకని ఏం చేద్దామంటే స్టార్టింగ్లో ఇఫ్ అని రాసేసి బ్రాకెట్ ఓపెన్ టోటల్ సేల్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ, అంటే ఏమీ లేకపోతే ఇక్కడ రిజల్ట్ కూడా ఎంటీఏ ఉండాలి. లేదు ఏమైనా ఉంది అంటే అర్థం అప్పుడు హైపర్ లింక్ రావాలి మనకి. ఓకేనా. ఓకే, ఇప్పుడు కాపీ చేసి దీన్ని పేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఇక్కడ PDF లింక్ అనేది ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని వరకే వస్తుందండి. ఇప్పుడు వీటిని క్లిక్ చేస్తే మీకు PDF రాదు, ఎందుకంటే మనం వీటికి PDF ఎక్స్పోర్ట్ చేయలేదు ఇంతకుముందు. సో ఇప్పుడు మనం ఇంకోటి ఇన్వైస్ చేసి ట్రై చేద్దాం. సో సబ్మిట్ కొడదాం. సో వచ్చిందండి, ఎక్స్పోర్ట్ చూద్దాం. అవ్వట్లేదు అంటే మనం ఈ ఫార్ములాలో ఏదో తప్పు రాసాం, ఒకసారి అది చెక్ చేసుకుందాం. సారీ, ఈ చివరి స్లాష్ ఇవ్వాలి. చివరి స్లాష్ ఇస్తే అయిపోయింది. ఒకసారి ఈ ఫార్ములా ఇక్కడ కరెక్షన్ చేద్దాం, కాపీ పేస్ట్ చేసేద్దాం స్లాష్. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సో దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసాం. ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వాయిస్ అంతా అయిపోయిందండి. ఇంకొక ఇన్వాయిస్ జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను. సో ఇదంతా బాగానే ఉందండి. ఇక్కడ నాకు అమౌంట్ వర్డ్స్లో రావాలి. అమౌంట్ వర్డ్స్లో రావాలి అంటే చూడండి, దానికి ఈజ్ ఈక్వల్ టు కన్వర్ట్. సో దీనికి సపరేట్ ఫార్ములా అంటే ఏమి లేదండి. దీనికి ఏంటి అంటే VBA ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ VBA ప్రోగ్రామ్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి ఆ VBA ప్రోగ్రామ్ ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, వ్యూ కోడ్ అనండి. ఇవ్వండి, వ్యూ కోడ్ అని ఉంది కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళి మాడ్యూల్ అనండి. ఇన్సర్ట్ మాడ్యూల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత Ctrl+V పేస్ట్ చేయండి. ఓకే, ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రోగ్రామ్ అంతా కూడా. ఇది ప్రోగ్రామ్ ఆల్రెడీ కోడింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఓకే, చూడండి, జస్ట్ క్లోజ్ చేసేస్తున్నాను. చూద్దాం ఉండి ఒకసారి. చూడండి, కన్వర్ట్ టు ఇండియన్ వర్డ్స్ అని సపరేట్గా వచ్చింది. దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ సెల్ సెలెక్ట్ చేసుకున్నాను, బ్రాకెట్ క్లోజ్ చేసేసి ఎంటర్ కొట్టేశాను. చూడండి, ఆటోమేటిక్గా అది 40,700 రూపీస్. అది ఆటోమేటిక్గా మనం ఇక్కడ పైన వాల్యూస్ మారుస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా అది కూడా మారుతూ ఉంటుందండి. 62,700. ఓకేనా. సో ఈ విధంగా మీకు టోటల్ ఫుల్ఫిల్డ్గా ఇన్వాయిస్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేద్దాం. సో ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సేల్స్ లిస్ట్లోకి వచ్చేసింది. ఇది ఇవ్వండి, దీన్ని PDF ఓపెన్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, PDF ఓపెన్ అయిపోయింది. ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇద్దామండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫార్ములాస్ చాలా కష్టపడి చేసాం కదా. ఇప్పుడు గబుక్కున్న పొరపాటుని ఎక్కడెక్కడైనా ఫార్ములా దగ్గర పెట్టి కర్సర్ డిలీట్ కొడితే ఫార్ములా పోతుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఏం చేద్దాం అంటే ఈ షీట్ని ప్రొటెక్ట్ చేద్దాం. ప్రొటెక్ట్ చేయడానికంటే ముందు ఎక్కడెక్కడైతే మనం మాన్యువల్గా వాల్యూస్ ఇవ్వాలో వాటన్నిటిని కూడా అన్ప్రొటెక్ట్ చేయండి. చూడండి, దానికి చూపిస్తున్నాను శాంపిల్. రైట్ క్లిక్ ఇవ్వండి, ఫార్మాట్ సెల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొటెక్ట్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ లాక్డ్ అనేది టిక్ మార్క్ ఉంటుంది, తీసేయండి. ఓకేనా. అట్లాగే ఇంకా మనం మాన్యువల్గా ఇవ్వాల్సింది తర్వాత మనకి ఇన్వాయిస్ నెంబర్ అనేది ఆటోమేటిక్ వచ్చేది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డేట్ అనేది మీరు ఒకవేళ మాన్యువల్గా ఇస్తాము అనుకుంటే కనుక దీన్ని అన్ప్రొటెక్ట్ చేయండి. లేదు అది ఆటోమేటిక్గానే రావాలండి అంటే కనుక అలా ప్రొటెక్షన్లో ఉంచేసుకోండి. ఓకేనా.
ఇలాగా అన్ప్రొటెక్ట్ చేసిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రొటెక్ట్ షీట్ అనండి. ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వండి, జస్ట్ ఓకే అనండి. అగైన్ మళ్ళీ పాస్వర్డ్ ఓకే. సో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ తప్ప వేరే చోట ఎక్కడ ఏమీ చేయడానికి అవ్వదు. ఇక్కడ మాత్రం తీసుకుంటుంది, కానీ ఇటువైపు ఎక్కడ కూడా ఏమి తీసుకోవద్దు. డిలీట్ కానీ ఏది చేసినా కానీ ఎర్రర్ వస్తుంది. ఈ విధంగా మీరు షీట్ ప్రొటెక్ట్ చేసుకుంటే మీకు షీట్ లో ఉన్న ఫార్ములాస్ కూడా సేఫ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటి టోటల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా మీకు ఎక్సెల్లో ఏదైనా నీడ్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటిని కూడా వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.